హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారో అందరు బాగున్నారులే. మేమైతే ఏం బాగాలేమండి, అందుకోసమే వీడియోస్ తీయట్లేదు. ఏదో అప్పుడప్పుడు అలా షార్ట్ వీడియోస్ పెడుతున్నాము. ఫుల్ వీడియో ఎందుకు పెడతలేరు అక్క, మేఘనక్క ఎందుకు పెడతలేరు, మీరు ఇంత సబ్స్క్రైబర్ పెట్టుకొని ఎందుకు వీడియోస్ తీస్తలేరు అన్నారు. మా జీవితం ఈ 2 సంవత్సరాల నుంచి చాలా మలుపులు తిరిగింది, అందుకోసమే వీడియోస్ పెట్టట్లేదండి. ఈరోజు ఇక మా ఆయన చూసి పెడదాంలే, ఈరోజు నుంచి అన్నులందరూ ఏం తెచ్చి ఇవ్వరు మనకి, ఏదైనా మన జీవితం మనకే కదా అన్నట్టు మాట్లాడి వీడియో తీశాడు. ఈరోజు అయితే వర్షం పడ్డదండి పొద్దున. పిల్లలు ఇక లేట్గా లేచారు, బ్రష్ చేశారు. వాతావరణం ఒక సైడ్ చల్లగా ఉంది, ఒక సైడ్ వేడిగా ఉందండి. ఎండాకాలం వర్షాలు పడితే ఇలాగే ఉంటుంది కదా. ఇక మా ఆయన చూసి ఇంకా బోలు తోమడం కాలేదా అని అన్నాడు. ఇక పిల్లలు రోజు టిఫిన్ అంటుర్రండి. బయటకు వెళ్ళి తీసుకొద్దామంటే ఇక 40 రూపాయలకు ఒక దోశనంట. లేదు నాన్న ఇంట్లో చేస్తాను అని ఇంట్లో మొదలుపెట్టాను. మా ఆయన ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. ఉన్న రోజు పిల్లలతో ఇట్లా స్పెండ్ చేస్తాడండి. పిల్లలతోనే ఆటలు ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, ఫోన్లో ఏదో ఒకటి చూయించుకుంటూ నవ్వడం, సినిమా చూడడం, ఇదే మా ప్రపంచం అండి. ఇక దోశలు అయితే వేస్తున్నాను. మాకైతే టీవీ లేదు, ఏమి లేదండి. అందుకోసమే పిల్లలతో ఇట్లా స్పెండ్ చేయడం. చాలా వరకు పిల్లలతోనే ఉంటాడు. ఆయన వర్క్ పొద్దున వెళ్తే నైట్ దాకా రాడు. ఉన్న రోజైతే పిల్లలతోనే స్పెండ్ చేస్తాడు. ఇక దోశలు అయితే రెడీ అవుతున్నాయి. మా పిల్లలైతే ఎగ్జైట్గా చూస్తుర్రు, చాలా రోజులై దోశలు చేయక మమ్మీ అని ఎగ్జైట్గా చూస్తుర్రు. ఇక మా ఆయనకైతే ఫస్ట్ వేసి ఇచ్చాను. పిల్లలు ఇంకా ముఖం కడగలేదని మా ఆయన కూర్చున్నాడు, ఆయనకు తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఆయన కూడా ఎందుకులే ఇంత శ్రమ అంటాడు, కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా చిన్న ఫ్యామిలీకి. రిచువల్ అంటే అన్ని రెస్టారెంట్ల పండి తిరిగి అన్నీ తిరుగుతారు, కానీ మనమైతే ఉన్నంతలోనే సర్దుకుపోవాలి కదా. ఇలా సర్దుకుపోయినా కూడా జనాలకి ప్రాబ్లమేనండి. మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్ పెడుతుర్రు, వీళ్ళకి ఏంది ఎంజాయ్ చేస్తుర్రు అని ఇట్లా కూడా అంటారు. వాళ్ళకి కూడా సమాధానం చెప్పే టైం వస్తుందండి, అప్పుడే చెప్తా అని సైలెంట్గా ఉంటా. మా డాడీ చెప్పేవాడు మౌనంగా ఉండాలి ఏదైనా కానీ అని అంటాడు. అందుకోసం నేను కూడా సైలెంట్గానే ఉంటున్నా. కాలమే సమాధానం చెప్పేస్తుందండి అన్నిటికీ. ఇక మా పిల్లలు అయితే తింటుర్రు. మా ఆయన ఇక మళ్ళీ ఇంకో చట్నీ అన్నారు, చట్నీ వేసుకోదాం మరి అనుకున్నా. మళ్ళీ ఏంటంటే స్పెషల్గా సర్ప్రైజ్ ఇచ్చానండి. అప్పుడు ఎగ్ దోశ అంటారు, బయట తింటాము సరిపోదు, తిన్నట్టు అనిపించదు అన్నాక ఎగ్ దోశ చేశాను. చాలా ఎగ్జైట్గా తింటుర్రటి మా వాళ్ళైతే. ఇదేనండి మా లైఫ్. మీరు వీడియోస్ తీయాలా వద్దా అని కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ తీస్తాను. ఇగోండి లాస్ట్కి అయితే ఇక ఇంట్లో ఉన్న అమ్మకైతే ఇదే పరిస్థితి అండి. పిల్లలు తిన్న తర్వాత, హస్బెండ్ తిన్న తర్వాత, లాస్ట్కి చెమటలకి లాస్ట్కి అయితే తినాలనిపించదండి అన్నీ చేసిన తర్వాత. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.